నమస్తే. తెలంగాణలో రెండు అంశాలపైన ప్రధాన చర్చలు నడుస్తున్నాయి. ఒకటి, రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు. అలాగే కొండ సుష్మిత మాట్లాడినటువంటి మాటలు కాంగ్రెస్లో ఒక అలజడి అయితే సృష్టిస్తూ ఉంది. సరే, మాట్లాడదాం వీటన్నిటిపైన. మనతో పాటు కాంగ్రెస్ లీడర్, తెలంగాణ ఉద్యమకారుడు గజ్జల కాంతం గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న, తెలంగాణలో రెండు అంశాలు ప్రధానంగా చర్చ నడుస్తూ ఉంది. ఒకటి, రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళాల్సి ఉండే, అది రద్దయింది. దేనికోసం రద్దయింది అనుకుంటున్నారు అన్నది? అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు మరి కావాలని దాన్ని రద్దు చేయించారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి, పర్మిషన్ ఇచ్చి దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే ప్రపంచ దేశాల నుంచి వెళ్ళి పెట్టుబడులు తీసుకురావడం కోసం, అనేకమైనటువంటి కంపెనీలు తీసుకురావడం కోసం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీధర్బాబు గారు మరి ఆ లక్ష్యాన్ని పెట్టుకొని వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఎందుకంటే ఇక్కడ ఇతర దేశాలు, అంటే బయట దేశాల నుంచి వెళ్ళి పెట్టుబడులు పెట్టియడం కోసం, కంపెనీలు పెట్టియడం కోసం, పెట్టుబడులు తీసుకురావడం కోసం మరి పోవాలనుకున్నప్పుడు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి ఇంటిమేషన్ ఉంది. మరి కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు మరి కావాలనే ఆ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రామును మరి వాళ్ళు క్యాన్సిల్ చేశారు. కేంద్ర ప్రభుత్వము ఒప్పుకోలేదు, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఒప్పుకోలేదు. కాబట్టి అది మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయాణం రద్దయిపోయింది. ఓకేనా. కానీ ఇక్కడ తెలంగాణలో కొండ సుష్మిత చేసిన వ్యాఖ్యలు, అది ఎక్కడ రేవంత్ రెడ్డి సీట్ కిందకి వస్తుంది అన్న భయంతోనే ఆ పర్యటన కావాల్సి వచ్చి క్యాన్సిల్ చేయించుకొని తిరుగు ప్రయాణం చేసిండు, రేపు రాబోతా ఉన్నాడని చెప్పేసి ఒక చర్చ నడుస్తూ ఉంది. చర్చ జరుగుతుంది. అవగాహన లేనటువంటి వాళ్ళు చర్చ పెట్టుకుంటారు. కేంద్రము పర్మిషన్ ఇవ్వాలి. రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎవరు పోయినా, రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా ఇతర దేశాలకు పోవాలనుకున్నప్పటికీ, ఇతర దేశాలకు పోవాలని అనుకుంటున్నప్పుడు, ఇతర దేశాల నుంచి వెళ్ళి పెట్టుబడులు రావాలని ఇతర దేశాల నుంచి వెళ్ళి పెట్టుబడులు తీసుకురావాలంటే అది కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ కావాలి. ఓకే. ఆ కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు కేవలం తిరుగు ప్రయాణం రేవంత్ రెడ్డి ఒకటే చేసిండా? ఐటీ మంత్రి కావచ్చు, ఆ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళందరూ తిరుగు ప్రయాణం చేశారు. కేవలం రేవంత్ రెడ్డి వస్తా ఉన్నాడు, కమిటీ అంతా అమెరికా ప్రయాణం లేదా? మొత్తం మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి కాబట్టి, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి తిరుగు ప్రయాణం అయ్యాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఓకేనా. కొండ సుష్మిత వ్యాఖ్యలు కాంగ్రెస్లో దుమారం రేపుతూ ఉన్నాయి. ఎల్లో కాంగ్రెస్కి మాత్రమే న్యాయం జరుగుతూ ఉంది, కాంగ్రెస్కి న్యాయం జరుగుతలేదు అన్నటువంటి ఆమె వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? అదేవరు మాట్లాడేది? కొండ సుష్మిత. అదేవతే కాంగ్రెస్ ఒక మీ కాంగ్రెస్ పార్టీ మంత్రి కూతురు. మా కాంగ్రెస్ పార్టీ మెంబరా, లేకుంటే సభ్యత్వం ఉందా, లేకుంటే వార్డు మెంబరా? ఏంటి కాంగ్రెస్ పార్టీ ఎవరయ్యా వాళ్ళు? కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రిని మాట్లాడే అర్హత దానికి ఇక్కడిది. ఓకే. మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి కాలుకున్న దుమ్ము, ఆ దులుపుకున్న దుమ్ము విలువ కూడా కాదు ఇవ్వతుంది మాట్లాడడానికి మా ముఖ్యమంత్రి గారిని. కాంగ్రెస్ పార్టీకే సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీకి అదెవరు మాట్లాడడానికి? ఓకే. మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు. ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీ స్థాయి ఎంత, నీ బతికేంది, అసలు నువ్వు ఏంటి కాంగ్రెస్ పార్టీలో? ఆమె కాంగ్రెస్తో సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీకి నీకేం సంబంధం? ఓకే. మా ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం అంటే, ఇది కొండ మురళి గారు, కొండ సురేఖ గారు మాట్లాడించిన మాటలు బిడ్డతోని, వాళ్ళు మాట్లాడే మాటలు ఈమెతో మాట్లాడిచ్చారు. ఓకే. ఆధారాలు ఉన్నాయి. మా ముఖ్యమంత్రి గారు మళ్ళీ అదేం మాట్లాడతారా? మీకేం మైండ్ లేకుండా మాట్లాడతారు. అది సొంత బిడ్డనే ఆధారాలే ఉంటుంది కన్నా బిడ్డనే. నిన్న బిల్డింగ్ మీదకి వెళ్ళి చెప్తున్నారు ఇద్దరు తల్లి బిడ్డలు. హైదరాబాదులో నిన్న
మొత్తం ఆ బిల్డింగ్ ఎక్కి మీడియా పోతే ఇట్లా ఆగి చెప్తున్నారు. మళ్ళీ ఆధారం ఉన్నాయని చెప్తున్నారు. నేను అదే కదా ఆధారం, ఇంకేం ఆధారం ఉండాలి? నా బిడ్డ మాట్లాడిన మాటలకు నాకేం సంబంధం, నాకెందుకు నోటీసులు ఇచ్చారు అని చెప్పి నీకు సంబంధం లేనప్పుడు నీ బిడ్డతో నిన్న ఆ మీడియాకి ఎందుకు చెప్పినావు? ఆలింగనం ఎందుకు చేసినావు? ఆలింగనం ఎందుకు చేసినావు? ఎందుకు చెప్పినావు? తర్వాత ముఖ్యమంత్రి గారిని మేము ఇద్దరం కలుస్తామని ఎట్లా చెప్తావు నువ్వు? నీ బిడ్డకు నీకు సంబంధం లేదని చెప్పినావు కదా, మరి ఎట్లా చెప్పినావు? బిల్డింగ్ మీదకి వెళ్ళి మీడియా పోగానే హాయ్ అని చెప్పి ఆ తర్వాత మేము ముఖ్యమంత్రి గారిని కలుస్తాం, మేము ఎవరి ముందట మాట్లాడడం అని చెప్పి మాట్లాడినవేంది? ఇప్పుడు రాజీనామా చేయాలంటారా? ఖచ్చితంగా 100% రాజీనామా చెయ్యాలి. లేకుంటే మా హైకమాండ్కు రిక్వెస్ట్ చేసినాం, మా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసినాం, మా పిసిసి అధ్యక్షునికి రిక్వెస్ట్ చేసినాం, మా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి గారికి కూడా మేము రిక్వెస్ట్ చేసినాం. అర్జెంటుగా ఆమె మంత్రి పదవి నుంచి తొలగించండి, ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేయమని ఖచ్చితంగా కోరినాం. కాంగ్రెస్కు నష్టం జరగదా ఆమె పార్టీ నుండి సస్పెండ్? అసలే నష్టం జరగదు. ఆమె పార్టీకి ఆమె ఉండడం మూలంగా పార్టీకే నష్టం, కానీ పార్టీకి ఏం బెనిఫిట్ లేదు. ఆమె వల్ల మాకు పార్టీకి నష్టమే కానీ బెనిఫిట్ లేదు. ఎందుకు అంటే చూడండి, ఆమె ఫస్ట్ తెలుగుదేశం పార్టీ, కొండ మురళి కొండ సురేఖ అంటే ఆమె తెలుగుదేశం పార్టీ నుంచి ఏం చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏం చేసిండ్రు? మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళిండ్రు. మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ నుంచి ఏం చేసిండ్రు? బీఆర్ఎస్కి వెళ్ళిండ్రు. ఇవాళ టీడీపీ తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలను విమర్శించి బయటకు వచ్చారు. ఎవరు? కొండ సురేఖ, కొండ మురళి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చారు, కాంగ్రెస్ పార్టీ విమర్శించారు, వైఎస్ఆర్ పార్టీకి పోయారు. వైఎస్ఆర్ పార్టీ నుంచి మళ్ళీ ఏం చేశారు? బీఆర్ఎస్కి పోయారు. బీఆర్ఎస్ను విమర్శించారు, మళ్ళీ బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చారు. ఎలక్షన్ల ముందట వచ్చారు. పార్టీకి వాళ్ళ శ్రమ ఏంది, వాళ్ళ కష్టం ఏంది, పార్టీకి ఏమురుగా పెట్టారు? వాళ్ళ మూలంగా ఏమన్నా పక్కపొట్టు కాన్స్టిట్యూషన్ గెలిచిండేది వీళ్ళ పేరు మీద మరి అన్నప్పుడు పార్టీకి వాళ్ళ శ్రమ లేదు, వాళ్ళ కష్టం లేదు. ఎక్కడైనా వాళ్ళు పాదయాత్రలు చేసినా, ఏమన్నా ఎక్కడైనా రాస్తారోకోలు చేసినా, లాఠీ దెబ్బలు తిన్నారో జైలుకు పోయినరా? ఏం చేసారు వాళ్ళు? పార్టీని వాళ్ళు ఉపయోగించుకొని పదవులు అనుభవించారు తప్ప పార్టీకి వాళ్ళ నుండి బెనిఫిట్ ఏం లేదు. కానీ ఇదే రాజగోపాల్ రెడ్డి ఇంతకంటే పెద్దగా మాట్లాడిండు. అవినీతి జరుగుతూ ఉంది, కాంగ్రెస్ మంత్రులు దొబ్బి తింటా ఉన్నారని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలకు ఏ రోజు కూడా ఎవరు మాట్లాడట్లేదు. కేవలం మేము బీసీ కాబట్టి, ఆయన ఓసీ కాబట్టి ఇద్దరి మధ్యలో వేరియేషన్ ఉంది అని చెప్పేసి అంటారు. అందరి మీద కూడా హైకమాండ్ ఇప్పుడు చర్య తీసుకోవడానికి సిద్ధపడ్డది. అందరికీ ఎవరైనా పార్టీ కాంగ్రెస్ పార్టీ గీత దాటిన ఎవరిని కూడా పార్టీ క్షమించదు. ఇది 100కు 100%. ఎవరికైనా అందరూ సమానంగానే చూసుకుంటారు. ఆయన పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి కూడా అయినా కూడా పార్టీ ఆయనకు ఖచ్చితంగా ఆయన మీద చర్య తీసుకుంటుంది. కానీ మీ శ్రేమ ఏంటి అని అడుగుతున్నా. బీసీ అయితే సీఎం తిడతారా? బీసీ అయితే సీఎం తిడతారా అంటున్నా. బీసీ అయితే తిడతారా? ఓసీ అయితే తిడతారా? ఎవరైనా సీఎంను మాట్లాడే అధికారం మీకు ఎక్కడిది? మీరు ఏబట్టి గిట్ట ఇప్పుడు విమర్శిస్తున్నప్పుడు నువ్వు అన్నవాళ్ళు మీ వీళ్ళంటే ఏబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందేంది? ఇప్పుడు కొండ సురేఖ్ కానీ, ఇంతకుముందు రాజగోపాల్ రెడ్డి గారు కానీ, ఇంకోళ్ళు కానీ, వీళ్ళు ఏబట్టి గిట్ట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా ఏంది? కాంగ్రెస్ పార్టీ కోసం ఇయల్లో దేశంలో సోనియా గాంధీ అమ్మ, మల్లికార్జున్ ఖార్గే గారు, మా రాహుల్ గాంధీ గారు, మా ప్రియాంక గాంధీ గారు, వీళ్ళు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని కాపాడడం కోసం అనేక కష్టాలు పడుకుంటూ పార్టీని ఒక కాపాడుకుంటూ నిర్మాణం చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి 140 ఏళ్ళ చరిత్ర ఉంది. నెహ్రూ గారు కలలుగన్న కళలను, ఇందిరమ్మ కలలుగన్న కళలను, రాజీవ్ గాంధీ కలలుగన్న కళలను నెరవేర్చడం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలకు, ఎస్టీలకు, ఆదివాసులకు, బీసీలకు, మైనార్టీలకు అందరికీ న్యాయం జరగాలి, యూత్కు, విద్యార్థులకు, అణగారిన కులాలకు న్యాయం జరిగిన లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కాడ నుండి మొదలుకుంటే, మా ఇందిరమ్మ కాడ నుండి మొదలుకుంటే, మా రాజీవ్ గాంధీ మనకు కూడా అలాంటి కార్యక్రమాలు చేశారు దేశవ్యాప్తంగా. అనేకమైనటువంటి ఇళ్లలో ఎస్సీలకు భూములు ఉన్నాయంటే, ఆదివాసులకు, ఎస్టీలకు భూములు ఉన్నాయంటే ఆనాటి నెహ్రూ గారు, ఇందిరమ్మ గారు, రాజీవ్ గాంధీ గారు. ఇలా దేశంలో ఇంత మార్పు జరిగి అనేకమైన ప్రాజెక్టులు కట్టడం మూలంగా
దేశంలో అన్ని డెవలప్మెంట్ అయ్యి రైతులు బాగున్నారు, ఈ దేశంలో కార్మికులు కర్షకులు బాగున్నారు, ఈ దేశంలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరిగింది అంటే దానికి కారణం నెహ్రూ గారు, ఇందిరమ్మ గారు, మా మన రాజీవ్ గాంధీ గారు. అయితే కాబట్టి ఇయల్లో మా రాహుల్ గాంధీ గారు, మా రాజీవ్ గాంధీ గారు వీళ్ళందరి కలలు కన్న కలలు మా సోనియా గాంధమ్మ, మా సోనియా గాంధమ్మ వాళ్ళ కలలను నిజం చెయ్యాలి, వాళ్ళ అడుగుజాడలు నడవాలి అని చెప్పి మా సోనియా గాంధమ్మ ఆనాడు రాజీవ్ గాంధీ చనిపోయినప్పటి నుండి ఇప్పటిదాకా, ఎందుకంటే వాళ్ళు దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం సోనియా గాంధీ అమ్మ కుటుంబం. కాబట్టి సోనియా గాంధమ్మ ఈ దేశంలో పార్టీని కాపాడుకుంటూ ఈ దేశ ప్రజల కోసం అనేకమైన కష్టపడుకుంటూ పనిచేసుకుంటూ వస్తుంది. సోనియా గాంధమ్మ, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు. ఇయలో రాహుల్ గాంధీ గారు ఈ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేశాడు. పాదయాత్ర చేయడం మూలంగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మా సోనియా గాంధమ్మ, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఎప్పుడైతే మా రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చిండ్రో అప్పుడు మా రేవంత్ రెడ్డి గారికి చెప్పారు ఏమని, ఈ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు తీసుకురావాలి. పిసిసి అధ్యక్ష పదవి తీసుకున్న రోజే చెప్పారు మా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధమ్మ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీని అధికారులకు తీసుకురావాలి, ఆ లక్ష్యంతో నువ్వు ముందుకో అని చెప్పి ఆయనకు కూడా చెప్పడం జరిగింది. మా రేవంత్ రెడ్డి గారికి చెప్తే ఆనాడు పిసిసి అధ్యక్షుని హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాడు. పాదయాత్ర ఏది ప్రతి గ్రామంలో తిరిగాడు, మండలం తిరిగాడు, నియోజకవర్గాలు తిరిగాడు, జిల్లాలు తిరిగాడు, బహిరంగ సభలు పెట్టాడు. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తలకు ఐక్యత చేశాడు, భరోసా ఇచ్చాడు, వాళ్ళకు భరోసా ఇచ్చాడు, మొత్తం తెలంగాణ ప్రజలకు భరోసా ఇచ్చాడు. అమ్మా సోనియా గాంధమ్మ, రాహుల్ గాంధీ గారు ఉన్నారు, ఇందిరమ్మ రాజ్యం కోసం మీరందరూ సహకరించండి అని చెప్పి తెలంగాణ ప్రజలందరికీ కూడా భరోసా ఇచ్చి తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా భరోసా ఇచ్చాడు. అట్లా పార్టీని ముందుకు తీసుకొచ్చాడు. ఆయనతో పాటు మా రేవంత్ రెడ్డి గారితో పాటు మా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు, మా భట్టు విక్రమార్క గారు పాదయాత్ర చేశాడు కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావడం కోసం. అదేవిధంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మా మహేష్ అన్న పిసిసి అధ్యక్షులు ఆనాడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే. ఇట్లా వీళ్ళు 5-6 కష్టపడ్డారు. మా ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారితో వీళ్ళు కూడా కష్టపడ్డారు. వీళ్ళు పార్టీకి లాయల్గా ఉంటున్నారు మొదటి నుండి. మా శ్రీధర్ బాబు గారు, మా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు, మా భట్టు విక్రమార్క గారు, మా మల్లు రవి గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వీళ్ళు పార్టీ మహేష్ గౌడ్ గారు, వీళ్ళు పార్టీకి లాయల్గా మొదటి నుండి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉన్నారు, హైకమాండ్కు లాయల్గా ఉన్నారు, పార్టీ కోసం నిరంతరం కష్టపడ్డారు. అందుకోసమే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తోడుగా నీటుగా ఉండి రాష్ట్రం మొత్తం తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారులకు తీసుకొచ్చారు. ఇలస్యం ఎక్కడిది? వీళ్ళు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరుకుంటారు? ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గం తిరిగాడు, ప్రతి మండలం తిరిగాడు. కాంగ్రెస్ పార్టీకి వేవు రావడం కోసం మా రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశాడు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని ఒక వేవు తీసుకొచ్చాడు. మా శ్రీధర్ బాబు గారు, మా భట్టు విక్రమార్క గారు ఒక వేవు తీసుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి. ఆ వేవులో వీళ్ళందరూ గెలిచారు. వీళ్ళు ఎక్కడిదండి? వీళ్ళ కష్టం ఎక్కడిది? వీళ్ళు మా ముఖ్యమంత్రి గారు లాఠీ దెబ్బలు తిన్నారు, కేసులు పెట్టాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. 100 కేసులు పెట్టాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద. అర్ధరాత్రి పోయి పోలీసు వాళ్ళు తలుపులు బలుక్కొట్టి తీసుకుపోయి అరెస్ట్ చేశారు. బిడ్డ పెళ్లికి లేకుండా చేశారు మా రేవంత్ రెడ్డి గారిని. అనేక కష్టాలు పడ్డాడు, లాఠీ దెబ్బలు తిన్నాడు, కేసులు అయినాయి,
కాంగ్రెస్ పార్టీ కోసం జైలుకు పోయాడు. ఇన్ని అష్టకష్టాలు పడి కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకొస్తే ఇయ్యలో పదవులు తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు చాలామంది. ఎంజాయ్ చేసుకుంటూ మళ్ళీ పార్టీని విమర్శిస్తున్నారు. వీళ్ళని చూసి ఎవడైనా ఓటెత్తాడా? ఎట్లా మాట్లాడుతున్నారు? కొండ సురేఖను కానీ కొండ మురళి కానీ ఇంకా విమర్శించే ఏ నాయకుడైనా వీళ్ళు అధికారంలోకి తీసుకొచ్చిన వాళ్ళు ముఖ్యులు వీళ్ళు. అయితే వీళ్ళు పదవులు ఎంజాయ్ చేసుకుంటూ మళ్ళీ పార్టీని విమర్శించడం, మా ముఖ్యమంత్రి గారిని విమర్శించడం ఇది కరెక్ట్ కాదు అంటున్నా. ఇది సరైనది కాదు. అందుకోసం వెంటనే కొండ సురేఖను బర్తరఫ్ చేయాలి. ఆమె మంత్రి పదవిని తొలగించాలి. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడే వాళ్ళందరి మీద తగిన చర్య తీసుకోవాలని చెప్పి మేము హైకమాండ్ను విజ్ఞప్తి చేస్తున్నాం. అందరి మీద తీసుకుంటే పార్టీలో ఎవరు ఉండాలి? పార్టీని విమర్శిస్తున్న వాళ్ళు, పార్టీ గీత దాటిన ఎవరిని కూడా క్షమించొద్దు. అందుకోసమే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మా మల్లు రవి గారు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటున్నారు. ఖచ్చితంగా. ఎందుకంటే పార్టీని గీత దాటి మాట్లాడకూడదు. పార్టీ కోసం కష్టపడ్డ లక్షలాది మంది కార్యకర్తలు మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ఎందుకు ఊరుకుంటారు? రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తల కష్టంతో పార్టీ అధికారులకు వచ్చింది. చాలా కష్టాలు పడ్డారు. కేసులేనే వాళ్ళ మీద అనేక ఇబ్బందులు పడ్డారు. అనేక డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. పార్టీ కోసం పనిచేశారు. పార్టీని అధికారులకు తీసుకొచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలంతా వాళ్ళ మనోభావాలను దెబ్బతినే విధంగా వీళ్ళు మాట్లాడితే పదవులు అనుభవించుకుంటూ కార్యకర్తలు లెక్కలకు తీసుకోకుండా కార్యకర్తలను కూడా అవమానిస్తున్నారు చాలామంది. ఓకే, నేను రేవంత్ రెడ్డితో మాట్లాడుకుంటా, అందరూ మౌనంగా ఉండుర్రి, నేను రేవంత్ రెడ్డి వచ్చినాక సీఎంతో డైరెక్ట్ చర్చిస్తామని చెప్తా ఉన్నాడు. రేపటి రేవంత్ రెడ్డి సరే క్షమాపణ చెప్తాను, లేదంటే లోపల రిక్వెస్ట్ చేస్తే క్షమించేస్తే ఏంది పరిస్థితి ఏంది? మరి ఎట్టి పరిస్థితుల్లో క్షమించడం లేదు. మా ముఖ్యమంత్రి గారు సంవత్సరం ముందట గిట్లే విమర్శన చేసింది, తర్వాత గిట్లే అయింది, ఇప్పుడు కూడా గిద్దే అయింది. అవును, లాస్ట్ టైం క్షమించిండు. అవును, క్షమించారు. క్షమించి వదిలేశారు. ఇప్పుడు క్షమించారు. ఒకసారి క్షమిస్తారు, రెండోసారి క్షమిస్తారు, మూడోసారి క్షమించడానికి అవకాశం లేదు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి వాళ్ళు బట్టి 3-4 ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళు పార్టీని పదవులు ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఎవరికి పదవులు రాకున్నా, ఏది అధికారం లేకున్నా పార్టీ కోసం పనిచేస్తున్నారు. మీరు పదవులు వచ్చి అధికారాన్ని అనుభవించుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మళ్ళీ పార్టీని విమర్శించడం, ముఖ్యమంత్రి గారిని విమర్శించడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నా నేను. అందుకోసమే పార్టీ క్షమించదు. పార్టీ గీత దాటి మాట్లాడిన వాళ్ళు, పార్టీ అంటే కన్నతల్లి లాంటిది, కాంగ్రెస్ పార్టీ అంటే కన్నతల్లి లాంటిది. ఆ కన్నతల్లి లాంటి పార్టీని విమర్శించినా, ముఖ్యమంత్రి గారిని విమర్శించినా క్షమించేది లేదు. ఒకవేళ ఇదే పద్ధతిలో పార్టీని కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని విమర్శించిన, ముఖ్యమంత్రి గారిని విమర్శించిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడానికి కూడా వెనుకాడరు. ఎవరి మీద? విమర్శించే వాళ్ళ మీద. ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళ ఇండ్ల మీద దాడి చేస్తారు. ఖబర్దార్, జాగ్రత్త అని చెప్తున్నాను నేను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు 10 ఏళ్ళు కేసులు పెట్టించుకున్నారు. ఎంతోమంది అణిచివేతకు గురైనరు, ఎంతో లాఠీ దెబ్బలు తిన్నారు, ఎన్నో ఇబ్బందుల పాలయ్యారు. మీరేమో విమర్శించే వాళ్ళ మీద ఇండ్ల మీద దాడి జరుగుతుంది అంటారు. కానీ నిన్న గాంధీ భవన్ ముట్టడికి చెన్నారెడ్డి ప్రయత్నించిండుగా. ముట్టడి కాలే, అంటే రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చారు. మేము అక్కడనే ఉన్నాం, రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చారు. పార్టీ హైకమాండ్కు రిప్రజెంటేషన్ ఇవ్వాలని కోసం వచ్చారు. రిప్రజెంటేషన్ ఇచ్చారు, వెళ్ళిపోయారు. కానీ ఇట్లా ఎవరు నోటీసులు తీసుకుంటా పోతే బాగుండదని చెప్పేసి వాళ్ళ వర్గం కూడా చెప్తా ఉంది. ఎవరు? చెన్నారెడ్డి వర్గం. నోటీసులు ఇచ్చుకుంటే తప్ప పార్టీ గీత దాటినాక ఎవరైతే ఎవరినైనా క్షమించరు. పార్టీ గీత దాటి తర్వాత పార్టీని విమర్శించినాక, ముఖ్యమంత్రి గారిని విమర్శించినాక అది ఎంత పెద్దోళ్ళైనా క్షమించరు. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఫైనల్గా అయితే ఆమె మంత్రి పదవి నుండి తొలగించాలి, ఆమెను సస్పెండ్ చేయాలంట. 100%. అంటే ఇది మీ ఒక్కల మాటనా, లేదంటే కాంగ్రెస్లో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరి మాట ఇది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల మాట, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల మాట, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆలోచన చేసే నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడిగా ఆలోచన చేసింది.
కాబట్టి ఇలాంటి వాళ్లకు పార్టీకి నష్టం చేస్తున్న ఎవరినైనా క్షమించేది లేదు. ఓకే. పార్టీలో చర్చించాలి, ఏదైనా నీకు ఏదైనా జరిగితే తప్పేం లేదు. కానీ పార్టీ మీద బహిరంగంగా విమర్శ చేయడం, నీ శ్రమ ఎక్కడిది, నీ కష్టం ఎక్కడిది, అసలు నువ్వెవరు, నీ శ్రమ ఏంటి నేను అడుగుతున్నా. నీ శ్రమ ఏంటో చెప్పండి. పార్టీకి ఎక్కడ కష్టపడవు, ఎన్ని పార్టీలన్నీ మారుకుంటచ్చు నువ్వు. అంటే మరి కష్టపడని మహిళకు ఎందుకని చెప్పేసి మంత్రి పదవి ఇచ్చారు? గౌరవించారు. గౌరవించి హైకమాండ్ పర్మిషన్ తీసుకుని గౌరవించి బీసీ మహిళ కదా, మహిళ బిడ్డ కదా అని గౌరవించి ఇచ్చారు. దాన్ని కాపాడుకోవాలి కదా నువ్వు. పార్టీ నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉంటావు, కాంగ్రెస్ పార్టీకి వస్తావు, వైఎస్ఆర్ పార్టీలో పోతావు, బీఆర్ఎస్ పార్టీలో పోతావు, మళ్ళీ వచ్చి ఈ పార్టీని విమర్శిస్తావు. ఇదేంటి? నువ్వు పార్టీకి ఏమన్నా ఉరగబెట్టిన వాళ్ళకి కూడా పార్టీకి ఏమన్నా శ్రమించినవా? పార్టీకి నీ మూలంగా ఏమొరిగింది? ఈ టైంలో అట్లాంటి వాళ్ళు వెళ్ళి బీఆర్ఎస్లోనో లేదంటే వేరే పార్టీలో నష్టం లేదు, చెడును తీసేయాలి. అలాంటి వాళ్ళు ఉండు కూడా పార్టీకి నష్టం. ఇవాళ వరంగల్ ఏ పార్టీకైనా నష్టం, వరంగల్ ఏ పార్టీకైనా నష్టమే. ఇలాంటి వాళ్ళు ఉంటే ఏ పార్టీకైనా నష్టమే. వరంగల్లో ఉమ్మడి జిల్లాలో మొత్తం ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎట్టి పరిస్థితులు ఏమేమి తీసేయాలని ముక్త కంఠంతో మాట్లాడుతున్నారు. అంతమందికి అగనెస్ట్ అయింది ఈమె. మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక తీర్మానం చేసి అంతకుముందే సంవత్సరం ముందే ఇచ్చారు, తర్వాత ఇచ్చారు. ఈమె మీద చర్య తీసుకోండి. నిన్న కూడా ప్రెస్ మీట్కి వచ్చారు వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా. మరి అన్నప్పుడు నువ్వు నువ్వు ఏమైనా నీకు పార్టీకి వచ్చావు, నువ్వు మంత్రి పదవి ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో ఉండి మళ్ళీ ముఖ్యమంత్రి గారిని విమర్శించడం ఏంటి? నాకు అర్థం కాదు. నువ్వు పదవిని వదిలి ఎంజాయ్ చేసుకుంటేనే అది కరెక్ట్ కాదు కదా. అవును. ఓకే అన్న, ఎనీవే థ్యాంక్ యూ అన్న. ఓకే, చూస్తురు కదా, పార్టీని విమర్శించే ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు ఉండాలని చెప్పేసి అయితే అంతమంది అంటుండు. కాంగ్రెస్ నాయకులు కూడా నిన్న పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టారు, ఎమ్మెల్యేలు కావచ్చు చాలామంది. సరే చూడాలి తెలంగాణలో మొత్తానికి కొండా సురేఖ అంశం ఎట్లా మోగేనుంది. నిజంగానే మంత్రి పదవి నుండి తొలగించి పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా, లేదంటే క్రమశిక్షణ కమిటీ నుండి ఏదైనా చర్యలు తీసుకొని కొంతకాలం పక్కన పెడతారా అనేది వేచి చూడాలి. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్లో ఇది ఒకైతే పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి రేపు రాబోతూ ఉన్నాడు, వచ్చిన తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉంటాయని తెలంగాణలో రాజకీయ వేడైతే కొనసాగుతూ ఉంది. చూస్తున్నాడు ప్రెస్ తెలంగాణ. థ్యాంక్ యూ.